ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో హామీ అమలుకు సిద్ధమైంది. 2024 ఏపీ ఎన్నికల సందర్భంగా తాము అధికారంలోకి రాగానే అర్హులైన వారికి కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తామని టీడీపీ కూటమి అప్పట్లో హామీ ఇచ్చింది. ఇక ఇచ్చిన మాట ప్రకారం ఏపీ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు మంజూరు ప్రక్రియ మొదలుపెట్టింది. సంక్రాంతి కానుకగా కొత్త రేషన్ కార్డులు జారీ చేయనున్నారు. కొత్త రేషన్ కార్డుల కోసం డిసెంబర్ 2 నుంచి డిసెంబర్ 28వ తేదీ వరకు కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరిస్తారు. అయితే ఈ రేషన్ కార్డుల కోసం ఏ విధంగా అప్లై చేసుకోవాలి అనేది చాలా మందిలో గందరగోళం నెలకొంది. చాలా మందికి ఎలా చేయాలో తెలియదు కూడా. అలాంటి వారి కోసమే ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. మా వీడియో నచ్చితే ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ప్రస్తుత ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక సంక్షేమ పథకాలకు రేషన్ కార్డులే ప్రామాణికం. పింఛన్ల దగ్గర నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం వరకు రేషన్ కార్డులను ప్రామాణికంగా తీసుకుంటున్నారు. అయితే కొత్త రేషన్ కార్డుల జారీ చాలా కాలంగా జరగకపోవడంతో అనేక మంది కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా కొత్తగా పెళ్లైన జంటలు, పిల్లలు కలిగిన దంపతులు, అలాగే మార్పులు చేర్పుల కోసం ప్రభుత్వం ఎప్పుడు అవకాశం ఇస్తుందా అని ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే ఏపీ సర్కార్ కొత్త రేషన్ కార్డుల జారీకి అవకాశం కల్పించింది. కార్డుల విభజన, మార్పులు, చేర్పులకు అవకాశం కల్పించింది. మెయిన్ టాపిక్ లోకి వెళ్తే అయితే చాలా మందిలో రేషన్ కార్డ్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో కూడా తెలియట్లేదు. అలాంటి వాళ్ళు మొదటగా ప్లే స్టోర్ లోకి వెళ్ళి మేరా రేషన్ అని టైప్ చేయండి. అక్కడ మేరా రేషన్ 2.0 కనిపిస్తోంది. ఇన్స్టాల్ చేసి అన్ని పర్మిషన్స్ కి అలో ఇవ్వాలి. ఇది చాలా సెక్యూర్ యాప్. తర్వాత లాగిన్ వస్తుంది. అందులో బెనిఫిషియర్స్ యూజర్స్ అని ఉంటుంది. దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి. అలా అని ఇంట్లో అందరిది రాదు. వన్ నేషన్ వన్ రేషన్ కి ఎవరి ఆధార్ అయితే ఇచ్చారో వాళ్ళదే ఇవ్వాలి. తర్వాత క్యాప్చా ఎంటర్ చేయాలి. తర్వాత లాగిన్ విత్ ఓటీపీ వస్తుంది. మొబైల్ నంబర్ ఎంటర్ చేయాలి. ఇక్కడ ఆధార్ కి మొబైల్ నంబర్ లింక్ అయి ఉండాలి. బయోమెట్రిక్ కూడా అప్డేట్ అయి ఉండాలి. అలా అయితే ఓటీపీ వస్తుంది. వచ్చాక ఓటీపీతో ఎంటర్ చేయాలి. అప్పుడు లాగిన్ అవుతోంది. తర్వాత ఎంపిన్ పెట్టుకోవాలి. మాటికి ఓటీపీతో లాగిన్ చేయలేం కాబట్టి ఆ తర్వాత మన ఆధార్ డిస్ప్లే అవుతోంది. దాని పక్కన డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోవాలి. చాలా మంది రేషన్ కార్డులు మారిపోతున్నాయని అపోహపడుతున్నారు. ప్రభుత్వం మారింది కాబట్టి వాళ్ళకి నచ్చినట్లే కార్డులను అందిస్తారు. కానీ వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ మాత్రం ఒకటే ఉంటుంది. ఇక తర్వాత మేనేజ్ ఫ్యామిలీ డీటెయిల్స్ ఉంటుంది. అందులోకి వెళ్తే మన ఫ్యామిలీలో ఎంతమంది ఉన్నారనేది కనిపిస్తోంది. అందులో నుండి ఎవరినైనా తీసేయాలి అనుకుంటే డిలీట్ ఆప్షన్ క్లిక్ చేసి వాళ్ళని ఎందుకు తీసేయాలనుకుంటున్నారో కారణం చెప్పి తీసేయాల్సి ఉంటుంది. ఉదాహరణకి వాళ్ళు చనిపోయారా లేక పెళ్లి చేసుకుని వెళ్ళిపోయారా అని కన్ఫర్మ్ చేసి సబ్మిట్ చేయాలి. ఈ రిక్వెస్ట్ అనేది మండల కేంద్రానికి వెళ్తోంది. వాళ్ళు దాన్ని వెరిఫై చేసి మనకి ఆన్లైన్ లోనే క్యాన్సిల్ అయ్యేట్టుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెసులుబాటు కనిపించింది. ఇలా మన కార్డులో మెంబర్ ని తీసేయొచ్చు. అలాగే కొత్త మెంబర్ ని యాడ్ చేయాలనుకుంటే పైన యాడ్ న్యూ మెంబర్ అని కనిపిస్తోంది. అలా యాడ్ చేసుకునే అవకాశం కూడా కల్పించింది. ఇది వన్ నేషన్ వన్ రేషన్ కి సంబంధించిన విషయాలు అండ్ ప్రాసెస్. అది విషయం.